ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. మరి ఈ లోకంలో మరి దేవుడు ఎంతో మందికి వాగ్దానం ఇచ్చి ఎంతో మందిని మరి వాడుకుని గొప్ప వాళ్ళుగా నిలబెట్టి ఉన్నాడు. మోషే గారిని ఏర్పరచుకుని మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి మరి వాళ్ళు బంధకంలో నుంచి వాళ్ళని విడిపించి మరి కానాను దేశానికి తీసుకువెళ్తానని మోషేకి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటాడు. అట్లాగే దేవుడు మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా మరి ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎంతో మంది శత్రువుల మధ్యలో మరి వాళ్ళందరినీ కూడా మరి ఐగుప్తు నుంచి మరి దేవుడు అన్నట్లే తీసుకెళ్తూ ఉంటాడు మోషేను వాడుకుని. మోషే మరి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు. మరి మోషే మరి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఎంతగానో మరి తోడుగా ఉండి దేవుడు చెప్పినట్టల్లా నడుస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుడు మానవుడికి వాగ్దానం చేసి ఉన్నాడు అంటే అది ఆయన కన్ఫర్మ్ గా నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చాడో కానాను దేశానికి తీసుకువెళ్తానని, ఆ విధంగా వాళ్ళని ఎన్నో మరి ఇబ్బందుల్లో, ఎన్నో కష్టాలలో మరి 40 సంవత్సరాలు ఎడారిలో నడుపుకుంటూ మరి దేవుడు ఫైనల్ గా ఆయన అనుకున్న విధంగా ప్రజలందరినీ కూడా కానాను దేశంలో చేర్చాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో విషయాల్లో మనల్ని కూడా ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో మరి బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా నాకు ఈ పరిస్థితి ఉంది, ప్రభా నాకు ఈ స్థితి ఉంది తండ్రి అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడి వాగ్దానం ఇస్తాడు, లేదా మనతో మాట్లాడి ధైర్యపరుస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా మనం వాగ్దానాన్ని తీసుకుంటూ ఉంటాం. మన జీవితంలో వాగ్దానం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. నా బ్రతుకు మరి ఈ విధంగా ఉంటుంది అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నా స్థితి చూస్తుంటే ఈ రోజున చాలా కఠినమైన పరిస్థితుల్లో, చాలా నీచమైన పరిస్థితిలో ఉంది. నా బ్రతుకు మారుతుందంటావా? నా స్థితి మారుతుందంటావా? నిజంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడైనా? వాగ్దానం చూస్తే ఎంతో సంతోషంగా ఉంది, నా బ్రతుకు చూస్తే ఎంతో మరి నీచమైన పరిస్థితిలో ఉందే అనిపించేలాగా ఒకసారి మన పరిస్థితులు మనకి అనిపిస్తూ ఉంటాయి. నా సహోదరి, నా సహోదరుడా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చాడు, యాకోబుకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మోషేకు కూడా వాగ్దానం ఇచ్చాడు. వీళ్ళందరినీ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిన విధంగా వాళ్ళందరూ కూడా బలపరిచి, వాళ్ళందరినీ కూడా మరి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు వాళ్ళందరూ అదే వాగ్దానంలో నిలబెట్టి గొప్ప వాళ్ళుగా ఈ రోజు మనందరి మధ్యలో సాక్షులుగా నిలబెట్టిన వాడు. కాబట్టి మన పితరులతో ప్రమాణం చేసిన దేవుడు మనలో కూడా మరవను అని ఈ రోజున ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి నీ చేయి విడవను, నిన్ను నశింప చేయును అని ఎంతగానో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, వేదనను బట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని, దుఃఖపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, దేని చూసి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితిని చూసి నువ్వు ఆందోళన పడుతూ ఉన్నావు, ఏ జీవితాన్ని చూసి ఇక నా బ్రతుకు మారదు, నా స్థితి మారదు, ఈ లోకంలో నాలాంటి వాడు ఇక నశించిపోతాడు, నాకెవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాదు, నా బ్రతుకు అయిపోయింది, నా స్థితి అయిపోయిందని భయపడుతూ ఆందోళన పడుతున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా యందు విశ్వసించి, నా యందు నమ్మకంతో కలిగి నా దగ్గరకు వచ్చి నువ్వు ఎంతగానో విశ్వాసంతో వాగ్దానాన్ని పొందుకున్నావు. వాగ్దానం ఇచ్చిన దేవుడిని నమ్మదగిన వాడిని, వాగ్దానం ఇచ్చిన వాడిని నెరవేర్చగలిగిన దేవుడిని నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున ఈ మాట ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ రోజున ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుని మనం ముందుకు వెళ్ళడం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అదిగో తండ్రి, మరి లోకంలో తండ్రి మరి నీవు ఏర్పరచుకుని మరి నీ బిడ్డలు, నీ యందు విశ్వసించిన బిడ్డలందరికీ కూడా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగల దేవుడు అని, నువ్వు ఎంత శక్తి గల దేవుడువో నువ్వు తెలుసుకుంటే ఎలాంటి కార్యం చేయగలుగుతావు కూడా భక్తుల జీవితాన్ని నాయన ఈ రోజు చూపించి, ఈ రోజున మాతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి, ఈ సమయాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా.
ఎవరైతే తండ్రి ఈ రోజున ఈ వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళ జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, వేదనలు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని తండ్రి వాళ్ళు పొందుకుని వాళ్ళ జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడి వాళ్ళు కూడా తండ్రి నీ యందు తండ్రి గొప్పగా సాక్షులుగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో తండ్రి నిన్ను మహింపరిచే వాళ్ళుగా తండ్రి మరి మా జీవితంలో తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చి ముందుకు నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. మరి అదిగో తండ్రి ఈ ఉదయ కాలమున ఈ మాట ద్వారా తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మరి నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గరికి వచ్చినంత వరకు ఈ వాగ్దానాన్ని పట్టుకుని విశ్వాసంతో నమ్మకంతో ఉండడానికి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా ఈ వాగ్దానాన్ని బట్టి మనం కూడా విశ్వాసంతో కలిగి ఉన్నాం. మన చేయి పట్టుకుని ఉన్నాను అన్నాడు, మనల్ని నశింప చేయను అంటున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు ఒక్కడు మనకు తోడుకుండగా ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా కదిలించలేరు. కాబట్టి విశ్వాసంతో ఉందాం. రేపు మళ్ళీ దేవుడు మనతో మాట్లాడే మాట కొరకు ఎదురు చూద్దాం. ఆమేన్.